6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు. కానీ ఒక్కటి రెండు ఇస్తున్నారు, దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. ఎంత దరిద్రమయా, ఎన్ని అబద్ధాలు, ఇంత అబద్ధాల ప్రజలను ఇంత మోసం చేస్తారా? కానీ ప్రజలంతా గుర్తుపట్టుకుంటున్నారు. ప్రజలలో డిస్కషన్ వచ్చింది, కాంగ్రెస్ మోసం పోయింది, మనల్ని మోసం చేసింది. ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది, కాంగ్రెస్ అంతా మాయమాటలు చెప్పింది, మనం ఇక కాంగ్రెస్ ను నమ్మొద్దని 50 రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది. ఊర్లో చర్చ, ఓటల్ చర్చ, ప్రతి గ్రామంలో చర్చ. అయ్యో మన కేసీఆర్ రాలేదు, అయ్యో మనం మోసపోయినాం, అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి. కాబట్టి ఇప్పటి సంధి గట్టిగా ఉన్నారు. పెద్దగా వాళ్ళు ఏమి ఉరగబెట్టేది ఏం లేదు. వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంతా జోడో యాత్రలు అయిపోయింది. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి ఆప్ వెళ్ళిపోయారు, పంజాబ్ వెళ్ళిపోయారు, నితీష్ బీఆర్ఐ వెళ్ళిపోయాడు. ఆడ ఎవ్వరు మిగిలలే, ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ. ఆయన ఎవ్వడు వస్తలేడు. ఇండియా కూటమి లేదు, పీఠమీ లేదు అంతా.